ఏం చేసినావు 2 సంవత్సరాలు దాటినాక? నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చినవా? వాళ్ళు అది మాట్లాడితే వాళ్ళు అప్పు చేసిర్రు తెలంగాణ అదే ఏమనంటే అప్పు చేసినంటారు. అవునా, మేము అప్పు చేసి ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులు సృష్టించినాం. మేము అప్పు చేసి మూలధన పెట్టుబడి పెట్టినాం. నువ్వు అప్పు చేసి ఏం చేసినావు చెప్పవా? ప్రజలకు చెప్పు దమ్ముంటే. ఎన్ని రోజులు ఇట్లా నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తావు? ఎంతసేపు కేసీఆర్ అప్పు చేసిండు, అప్పు చేసిన దానికి వడ్డీ కట్టడానికే. అరే కాగే చెంపలు ఇట్లా ఇట్లా చెంపలు వాయించింది నేను. కాగి చెప్పిన రిపోర్ట్ కదా. నీ కేంద్రంలో మీ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది. ఎంత కడుతున్నామో మన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు కూడా అడిగిండు ఇదే పార్లమెంట్లో. అయ్యా అసలు ఎంత అప్పు అయింది, ఎంత వడ్డీ కడుతున్నామంటే లెక్కలు చెప్పారు కదా. ఇంకా కొత్తగా ఏం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి దాని లెక్కలు? నీకు చేతగాక చేవలేక ఇట్లాంటి ముచ్చట చెప్తాడు. సబ్జెక్ట్ ఉన్నోడు పని చేసినోడు కూడా ఈ ముచ్చట చెప్పాడు. నువ్వు ఏం చేస్తలేవు కాబట్టి గత ప్రభుత్వం ఎన్ని రోజులు గత ప్రభుత్వం మీద ఆడిపోసుకుంటావు? 2 సంవత్సరాలు అవుతుందా? ఇంకొక సంవత్సరమే నీకు ఇక అడ్మిషన్ చేయడానికి. ఇంకా లాస్ట్ 2 ఇయర్స్ అంతా ఎన్నికల అడవుడే ఉంటుంది. ఇక నువ్వు కొత్తగా చేసేది ఉన్నది, కొత్తగా పీక్ పెట్టేది ఉన్నది ప్రజలకు. కాబట్టి ప్రజలకు అర్థమైంది నీతోటి ఏం కాదు, తేలిపోయింది. నీతోటి కాదు అనేది వాళ్ళొక ఒక ఆలోచనకు వచ్చారు ప్రజలు. అందుకనే మన సర్పంచ్ ఎన్నికల్లో ఒక అధికార పార్టీని తిరస్కరించి 40% సర్పంచులు అంటే దాదాపు 4000 సర్పంచ్లను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించారంటేనే సింబల్ లేని ఎన్నికలను గెలిపించారంటే అర్థం చేసుకోవాలి.